ఫస్ట్ టైం చపాతీ చేసే వాళ్ళకైతే చాలా కష్టాలే ఉంటాయని చెప్పొచ్చు. సో, అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే మేమైతే ఇద్దాం అనుకుంటున్నాం. సో, మనం ఏదైతే పిండి తడిపి పెట్టుకుంటామో అది చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అంతవరకు బాగా కలుపుకోవాలి. అండ్ మనం ఆ పిండి చించి చూసుకుంటే కొంచెం గుల్ల గుల్లగా ఉండాలి. అంటే కొంచెం పోర్స్ పోర్స్ లాగా అట్లా కనిపివ్వాలి మనకు. సో, అది ఉండలు చేసుకోవడం గూడా కొందరికి రాదు. దానివల్ల గూడా షేప్ ఆఫ్ ద చపాతీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, వాళ్ళ కోసం గూడా ఉండలు ఎలా జేయాలో చూపిస్తున్నాం. సో, 2 హ్యాండ్స్ మధ్యల పామ్స్ మధ్యలో పెట్టుకోవాలి. పామ్స్ మధ్యలో పెట్టుకొని కొంచెం పిండిని ప్రెస్ చేస్తే చాలు. చపాతీ అయితే రౌండ్‌గా వస్తుంది మనకు. ఇలా చేస్తే. అండ్ ఆ చపాతీ మనం చేసేదేంటో తెలుసా? మడత చపాతీ అంటారు. కొంచెం ఆయిలేసి ఇంకా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని చేస్తారు. అది ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. మనం ఇది చూసినప్పుడు 3 లేయర్స్ అట్లా కాల్చిన తర్వాత తినేటప్పుడు 3 లేయర్స్ వి కెన్ నోటీస్. సూపర్ టేస్ట్ ఉంటుంది.